Hi all, today I'm back with an interesting recipe which is masala bindi ya dahi bindi. దీనికోసం మనం ముందుగా ఆల్రెడీ వాష్ చేసి 1/2 ఇంచ్ సైజెస్లో బిండి ముక్కల్ని కట్ చేసి మధ్యలో ఒక స్లిట్ వచ్చేలాగా చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన బిండిని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నౌ మనం దహీ మిక్స్చర్ ప్రిపేర్ చేయడానికి చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి 3 to 4 గరిటెల పెరుగు తీసుకోండి మీ క్వాంటిటీ బట్టి. అండ్ దాంట్లోకి బాగా విస్క్ చేయాలి సో దట్ లమ్స్ ఏమీ లేకుండా. దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ అండ్ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను దీంట్లోకి ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ కర్డ్ సార్ టేస్ట్లో ఉంది అంటే పుల్లగా ఉంది అని అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయగలే. మై కర్డ్ ఈజ్ స్వీట్ ఇన్ టేస్ట్, సో కొంచెం కట్టా టేస్ట్ కోసం అని చెప్పి నేను ఆమ్చూర్ పౌడర్ని మిక్స్ చేస్తున్నా. ఇట్ ఈస్ అ క్విక్ టిప్ ఓవర్ హియర్, ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయడం అన్నది, సో దట్ కర్డ్ మిక్చర్ కొంచెం పుల్లగా టేస్టీగా వస్తుంది. ఇది మిక్స్ చేసుకున్న కర్డ్ని మనం పక్కన నుంచి ఒక 5-10 మినిట్స్ ఉండనివ్వాలి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఎవరైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇందులోకే ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చిదనం పోయేంత వరకు. అండ్ నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్స్చర్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. అండ్ ఇందాక నేను కర్డ్ మిక్చర్లో పసుపు వేయడం మర్చిపోయానని చెప్పి ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నా కొంచెం పసుపు వేసాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బిండి ముక్కల్ని కూడా ఇప్పుడు కర్డ్ మిక్స్చర్లోకి వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనియాలి. సో దట్ ఈ కర్డ్ మిక్స్చర్ అంతా కూడా పచ్చిదన్నం పోయి కొంచెం గ్రేవీ లాగా థిక్కన్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మనం ఇందులో కర్డ్ మిక్స్చర్ అంతా కూడా అలా డైల్యూటెడ్ ఫామ్ నుంచి థిక్కన్ ఫామ్లోకి అయ్యింది. మూత తీసేసి ఇంకొక 5 మినిట్స్ ఇట్లానే మగ్గనిస్తే మనకి గ్రేవీ థిక్కన్ అయిపోయి బిండి ముక్కలకి పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి రెడీ చేసుకొని పెట్టుకుంటే మన మసాలా బిండి యా దహీ బిండి ఈజ్ రెడీ. దీన్ని మనం ఈదర్ విత్ హాట్ రోటీస్ యా స్టీమ్డ్ రైస్తో కూడా తినచ్చు. ఇక్కడ చూస్తే మేము దహీ బిండిని రోటీస్లోకి తింటున్నాం. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. డూ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.